ఇంట్లో కూర్చుని ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నారా? అయితే వెంటనే మా స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్‌కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఇమిగ్రేషన్ లా కన్సల్టెంట్ అడ్వకేట్ ఆదిత్య మల్లెల గారు. సార్తో మాట్లాడి అసలు EB-5 వీసాకి ఎవరు అర్హులు, ఎవరు అనర్హులు అనే విషయంపై కొన్ని చర్చించి విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. హలో అండి, హాయ్ సార్. EB-5 వీసా గురించి మనం ఎన్నో వీడియోస్ చేసుకున్నాం. అయితే ఈ EB-5 వీసాకి ఎవరు అర్హులు, ఎవరు అనర్హులు? ఒకవేళ అర్హులైతే వాళ్ళు పేరెంట్స్ అవుతారా, లేకపోతే స్టూడెంట్స్ కా, లేకపోతే సంథింగ్ పిల్లలకి అంటారా? సో బాగా అడిగారండి. సో అనర్హులు అంటే నేను ఈ పలానాళ్ళు సూట్ అవరు అని నేను చెప్పలేను. ఓకే. సో బట్ వాళ్ళ ప్రొఫైల్ బట్టి వేరీ అయింది అగైన్. సో ఎవరైనా చేసుకోవచ్చు. నిజం మాట్లాడితే ఈ EB-5 వీసా అనేది ఎవరైనా చేసుకోవచ్చు. అసలు ఎందుకు చేసుకున్నారు అనేది మనం మాట్లాడుకోవాలి. చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఏంటి అంటే, సో EB-5 వీసా అనగానే సో గ్రీన్ కార్డ్ బై ఇన్వెస్ట్మెంట్, సో అంటే పర్మనెంట్ రెసిడెన్సీ బై ఇన్వెస్ట్మెంట్, అలానే సిటిజన్షిప్ బై ఇన్వెస్ట్మెంట్ అనుకోవచ్చు ఇన్ US. సో మరి ఇప్పుడున్న సినారియోలో ప్రతి ఒక్కళ్ళు US వెళ్ళి సెటిల్ అవ్వాలి అనుకుని మాట్లాడుతున్నారు. సెటిల్ అవ్వాలి అంటే మరి వాళ్ళ ఆలోచన ఏంటి? సెటిల్ అవటం అంటే దానికి ఒక డిస్క్రిప్షన్ అనేది ఉండాలి కదా. సెటిల్ అవటం అంటే ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన సెటిల్మెంట్ ఉంటుంది. లైక్ లెట్స్ కొంతమంది ఏమనుకుంటారు, స్టూడెంట్ వీసా మీద వెళ్ళి అక్కడ చదువుకుంటే మంచి యూనివర్సిటీలో చదువుకున్నాం కాబట్టి మంచి ఆపర్చునిటీస్ ఏమైనా వస్తాయి, అది ఒక కైండ్ ఆఫ్ సెటిల్మెంట్ అనుకుంటారు. కొంతమంది ఏంటి, జస్ట్ వర్క్ వీసా మీద కొంత గ్లోబల్ ఎక్స్పోజర్ తెచ్చుకుంటే కొన్ని రోజులు వర్క్ చేసి అక్కడ వచ్చేద్దాం అనుకునే వాళ్ళు ఉంటారు. ఇంకో కొంతమంది ఏమో అనుకుంటారు, వెళ్ళాక ఫ్యామిలీ ఇక్కడ బాగుంది, ఇక్కడ సెటిల్ అవ్వాలి, ఏంటంటే ఇక్కడ చూస్తే మన పిల్లలకి బాగుంటుంది. సో ఎవరు వెళ్ళినా కూడా ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళ గోల్ ఏంటి అంటే గ్రీన్ కార్డ్ రావటం అనేది వాళ్ళ గోల్. US వెళ్ళినా సో గ్రీన్ కార్డ్ రావటం అన్నప్పుడు మరి వాళ్ళకి ఏం మార్గాలు ఉన్నాయని చూసుకుంటే, ఇప్పుడున్న మార్గాల్లో 50 to 100 years పడుతుంది గ్రీన్ కార్డ్ రావటం మన వాళ్ళందరికీ. ఎందుకంటే ఎక్కువ మంది వెళ్ళి అక్కడ అక్యుములేషన్ జరిగిపోయింది, పాపులేషన్ అనేది ఎక్కువ మంది మన కంట్రీకి ఉంది కాబట్టి. US కనుక పాపులేషన్ బేస్ చేసుకొని గ్రీన్ కార్డ్స్ ఇచ్చింది అనుకోండి, అప్పుడు ఏంటంటే డెఫినెట్ గా ఏంటంటే అందరికి గ్రీన్ కార్డ్ వస్తుంది అనుకోవచ్చు. బట్ అలా ఇయ్యరు, వాళ్ళకంటే ఒక క్యాప్ పర్సంటేజ్ ఉంది, 7% క్యాప్ ఉంది. దాంట్లో కూడా ఏంటంటే ఏవైతే కేటగిరీస్ ఉన్నాయో, డిఫరెంట్ టైప్ ఆఫ్ కేటగిరీస్ ఉంటాయి కదా, ఆ కేటగిరీస్ లో ఈ కేటగిరీస్ మన వాళ్ళు రెగ్యులర్గా వెళ్ళే కేటగిరీస్ అనేది బ్లాక్ అయిపోయి వెయిటింగ్ లిస్ట్ 50 to 100 years గ్రీన్ కార్డ్ రావడానికి పడుతుంది. అందుకనే ఏంటి EB-5 వీసా అనేది అసలు మనం మాట్లాడుకుంటున్నాం, లైమ్ లైట్ లోకి వస్తుంది జరిగింది. ఇప్పటికే కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ వీడియోస్ ఆల్రెడీ యూట్యూబ్ లో EB-5 వీసా గురించి చేయడం జరిగింది. ఇది ఒక వాస్ట్ అండ్ డిస్క్రిప్టివ్ సబ్జెక్ట్ కాబట్టి, టెక్నికల్ సబ్జెక్ట్, స్పెసిఫికాలిటీ అనేది చాలా ఉంటది కాబట్టి, సో ఎన్ని వీడియోస్ చేసినా కూడా ఇంకా చాలా కంటెంట్ అనేది ఉంటది అనమాట. సో వ్యూవర్స్ ఎవరైనా చూడాలన్నా కూడా దాని మీద క్లారిటీ తెచ్చుకున్న వాళ్ళు ఆ వీడియోస్ అన్ని వాచ్ చేస్తే వాళ్ళకి మోర్ క్లారిటీ వస్తుంది టెక్నికల్ సబ్జెక్ట్ కాబట్టి. సో ఎవరెవరు ఎలిజిబుల్ అంటే, ఫస్ట్ థింగ్ అసలు EB-5 వీసా అనేది గ్రీన్ కార్డ్ రావాలి అంటే ఫాస్ట్ గా వస్తుంది దీంట్లో. సో వీళ్ళకి $800,000 కావాలండి. $800,000 ఎవరి దగ్గర ఉంటే వాళ్ళందరూ ఎలిజిబుల్. అంటే అసలు మినిమం వాల్యూ చెప్తున్నా నేను. మినిమం వాల్యూతో మన గ్రీన్ కార్డ్ వచ్చేస్తుంది అంటే చాలు కదా. ఇప్పుడు కొన్ని కేటగిరీస్ లో మినిమం 1 million పెట్టాలి. అసలు ఆ కేటగిరీస్ మనం మాట్లాడొద్దు, ఎందుకంటే వాటిలో కూడా ప్రాజెక్ట్స్ కూడా ఉండవు. $800,000 తో మనకి EB-5 వీసా అంటే మినిమం తక్కువలో తక్కువ $800,000 తో మనకి గ్రీన్ కార్డ్ వచ్చేస్తుంది. సో ఫస్ట్ రిక్వైర్మెంట్ ఏంటి, $800,000. $800,000 అనగానే సుమారుగా 6.7 నుంచి 7 crores వరకు వస్తుంది. కానీ నేను ఎందుకంటే వ్యూవర్స్ కి అర్థం కావాలి కాబట్టి రిలేట్ అవడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి 8 crores అని చెప్తాను. అయితే ఈ 8 crores జాగ్రత్తగా మనం లిక్విడేట్ చేసి డాక్యుమెంటేషన్ చేసుకోవాలి. అది ట్యాక్స్డ్ లెజిటిమేట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అయి ఉండాలి. సార్ దాన్ని ఎలా డాక్యుమెంట్ చేసుకోవాలి, దాన్ని ఎలా ఆ పరిధిలోకి తెచ్చుకోవాలి, దాని సోర్స్ ఆఫ్ ఫండ్స్ అంటే ఏంటి అనేది కూడా మనం ఆల్రెడీ చాలా వీడియోస్ చేసాం. ఏంటంటే మన వీడియోస్ చూసి తెలుసుకోవచ్చు, అది సపరేట్ టాపిక్, ఇంకో వీడియోలో కూడా మనం మాట్లాడదాం. అయితే ఈ $800,000 ఎవరి దగ్గర ఉంటాయో లిక్విడేట్ చేయడానికి వాళ్ళందరూ క్వాలిఫై అవుతారు. అయితే ఈ $800,000 వెనక్కి వస్తున్నాయి మనకి. చాలా ఇంపార్టెంట్ థింగ్ అంటే, ఒక రకంగా మనం చూస్తే జీరో ఇన్వెస్ట్మెంట్ తో మనం గ్రీన్ కార్డ్ తెచ్చుకున్నట్టు నిజంగా మాట్లాడాలి. లేకపోతే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుని ఎవరి దగ్గర అప్పు తెచ్చుకున్నారు అనుకుందాం. అలా చూసుకున్న $300,000 లేకపోతే మాక్సిమం $400,000 తో మనం గ్రీన్ కార్డ్ తెచ్చుకున్నట్టు ఒక రకంగా మాట్లాడితే. అంటే మరి $300,000 $400,000 అంటే సుమారుగా ఒక 3 crores కి
ఆర్ లైక్ మాక్సిమం 3.5 crores కే మనకి గ్రీన్ కార్డ్ వచ్చేస్తున్నట్టు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లో అవి చూసుకుంటే. ఓకే. అంటే డబ్బుల్ని కనుక వాళ్ళకి సమకూర్చుకునే పరిస్థితి ఉంది, ఎవరన్నా వాళ్ళకి స్పాన్సర్ చేసి లేదా గిఫ్ట్ లాగో లోన్ లాగో ఇచ్చినా కూడా ఆ మనీ సోర్స్ ఆఫ్ ఫండ్ మనం జాగ్రత్తగా డాక్యుమెంటేషన్ చేసుకుంటే EB5 సోర్స్ ఆఫ్ ఫండ్స్ కి క్వాలిఫై అవుతుంది. ఓకే. సో ఇప్పుడు ఎవరు ఎలిజిబుల్ అంటే ఎవరైతే నిజంగా నాకు గ్రీన్ కార్డ్ రావాలి, ఆ గ్రీన్ కార్డ్ రావటం కోసం ఎలాంటి ఎఫర్ట్స్ అయినా పెడతాను అనుకునే వాళ్ళు, ఈ మనీని లిక్విడేట్ చేసుకుంటా అనుకున్న వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. కానీ డాక్యుమెంటేషన్ ఎలా ఉంటుంది అంటారు? ఏ డాక్యుమెంట్స్? సో డాక్యుమెంటేషన్ సోర్స్ ఆఫ్ ఫండ్స్ అనేది ఇట్స్ వాస్ట్ అండ్ లెంగ్దీ సబ్జెక్ట్ అండి. మనం అది నెక్స్ట్ వీడియోస్ లో మాట్లాడదాము దాని కంటిన్యూషన్ గా. బట్ ఇక్కడ రిక్వైర్మెంట్ ఎవరెవరు క్వాలిఫై అవుతారు అన్నప్పుడు అంటూ అసలు ఒక అప్లికేషన్ ఒక $800,000 కింద ఎవరు క్వాలిఫై అవుతారు అనేది కూడా మనం తెలుసుకోవాలి కదా. సో ఒక వైఫ్ ఒక హస్బెండ్ వాళ్ళ ఇద్దరు పిల్లలు, అంటే లైక్ లెట్స్ సే ఇప్పుడు వైఫ్ అప్లికెంట్ అనుకోండి, వాళ్ళ హస్బెండ్ పిల్లలు. పిల్లలు అనగానే 21 years బిలో చిల్డ్రన్ అయి ఉండాలి డెఫినెట్ గా. 21 years బిలో చిల్డ్రన్. ఎందుకంటే టెక్నికల్ గా 21 years అబోవ్ ఉంటే వాళ్ళు దే ఆర్ నో మోర్ కాల్డ్ యాజ్ చిల్డ్రన్ అనుకోవచ్చు కదా. ఇప్పుడు మన బర్త్ రైట్ సిటిజన్షిప్ లో కూడా మనం అదే అనుకున్నాం కదా. ఇప్పుడు ఇన్ని 50 years to 100 years వెయిటింగ్ ఉంటే గ్రీన్ కార్డ్ కి, వాళ్ళ హోప్స్ ఏంటంటే పిల్లలు అక్కడ పుట్టారు అనుకోండి వాళ్ళు సిటిజన్ అవుతారు కదా, వాళ్ళు పెద్ద అయినాక వీళ్ళ పేరెంట్స్ కి సిటిజన్షిప్ స్పాన్సర్ చేయొచ్చు కదా. అప్పటి వరకు ఏంటంటే వీళ్ళు జస్ట్ H1B మీద I-140 గ్రీన్ కార్డ్ అప్రూవ్ బేస్ చేసుకొని వర్క్ వస్తూ ఉంటారు కదా. సో మరి చాలా మంది అడిగే క్వశ్చన్ ఏంటంటే ఎవరెవరు ఎలిజిబుల్ అవుతారు అన్నప్పుడు ఒక అప్లికేషన్ కింద ఇలా మొత్తం ఫ్యామిలీ ఎలిజిబుల్ అవుతున్నారు. ఎలిజిబుల్ అనగానే వైఫ్ హస్బెండ్ చిల్డ్రన్ అని చెప్పుకున్నాం. అంటే సార్ ఇప్పుడు పేరెంట్స్ కూడా అదే నేను చెప్పబోతున్నాను. అడిగారు, వెరీ గుడ్. సో పేరెంట్స్ అనగానే ఎవరైతే అప్లికెంట్ ఉన్నారో వాళ్ళ పేరెంట్స్ అంటే మనకి ఓల్డ్ పర్సన్స్ ఎలిజిబుల్ కాదా అని మనం మాట్లాడుకోవాలి. సో వాళ్ళు ఎలిజిబుల్ కాదు, ఈ అప్లికేషన్ కిందకి వాళ్ళు రారు. సో వాళ్ళకి ఉన్న ఆప్షన్ ఏంటంటే దే కెన్ విజిట్ దేర్ కిడ్స్ అన్నమాట ఆర్ దేర్ ఫ్యామిలీ. వాళ్ళు విజిట్ చేస్తా ఉండొచ్చు. బట్ వీళ్ళకి EB5 వీసాలో అడ్వాంటేజ్ అంటే ఫాస్ట్ గా గ్రీన్ కార్డ్ వస్తుంది కదా. సో ఫాస్ట్ గా సిటిజన్షిప్ వస్తుంది కదా. అంటే నెక్స్ట్ 7 to 8 years లోనే వీళ్ళు సిటిజన్ అయ్యే అవకాశం ఉంది కదా EB5 వీసా ద్వారా. అప్పుడు వాళ్ళ పేరెంట్స్ కి వాళ్ళు సిటిజన్షిప్ స్పాన్సర్ చేయొచ్చు. అంటే సార్ ఇప్పుడు పిల్లలు లేరు అనుకుందాం, ఒక కపుల్ వెళ్తున్నారు EB5 వీసా మీద, ఒక ఫారెన్ కి వెళ్తున్నారు వీసా మీద అనుకుందాం, వాళ్ళకి పిల్లలు లేరు, సంథింగ్ చిల్లలు లేరు. అలాంటి టైంలో కూడా తల్లిదండ్రులకి స్పాన్సర్ చేసే అవకాశం ఉండదంటారా? వాళ్ళు కూడా లేదండి. సో ఏంటంటే ఒక అప్లికేషన్ లో మనకి పిల్లలు ఉన్నారనుకోండి, ఆ పిల్లలు కూడా అదే అప్లికేషన్ లోకి వచ్చేస్తారు 21 years బిలో అన్మ్యారీడ్ అయితే. ఒకవేళ పిల్లలు లెట్స్ ఆల్రెడీ అక్కడ సిటిజన్స్ అనుకోండి, ఇప్పుడు పిల్లలు పెద్ద అయినాక 21 years తర్వాత పేరెంట్స్ స్పాన్సర్ చేస్తారని ఉద్దేశంలో ఉంటారు. లేకపోతే ఈ లోపల వీళ్ళు చేసుకున్నారు అనుకోండి, పేరెంట్స్ ఇద్దరు క్వాలిఫై అవుతారు గ్రీన్ కార్డ్ కి సిటిజన్షిప్ కి. లేదు ఆ పేరెంట్స్ కూడా క్వాలిఫై అవ్వాలనుకోండి, ఈ పేరెంట్స్ గ్రీన్ కార్డ్ సిటిజన్షిప్ తెచ్చుకున్నాక వాళ్ళ పేరెంట్స్ కి ఫైల్ చేయాలి, అప్పుడు వాళ్ళు క్వాలిఫై అవుతారు. సో క్వాలిఫికేషన్ క్రైటీరియా తీసుకుంటే ఒక అప్లికేషన్ కింద ఇలా ఉంటది అనమాట. లేకపోతే మన డబ్బులు ఏదైతే మనం 8 crores ఇన్వెస్ట్ చేస్తున్నామో అవి మళ్ళీ మనకి నెక్స్ట్ 3 to 5 years లో వెనక్కి వస్తుంది కదా లీగల్ డాక్యుమెంటేషన్ బేస్ చేసుకొని. అప్పుడు మళ్ళీ ఇంకో అప్లికేషన్ ఫైల్ చేయొచ్చు కదా ఆ డబ్బులతో. అప్లికేషన్ మీద వేరే ఎవరన్నా క్వాలిఫై అవ్వట్లేదు అనుకోండి, వాళ్ళకి అప్లికేషన్ మీద ఫైల్ చేసి వాళ్ళు కూడా ఒక సపరేట్ యూనిట్ ఫ్యామిలీని క్వాలిఫై చేసుకోవచ్చు. లైక్ లెట్స్ సే ఒక ఫ్యామిలీలోనే ఒక ఇద్దరు పిల్లలు 21 years అబోవ్ ఉండి వాళ్ళకి సపరేట్ ఫ్యామిలీస్ ఉన్నాయి అనుకోండి, ఒక బ్రదర్ ఒక సిస్టర్ ఉన్నారు వాళ్ళకి సపరేట్ ఫ్యామిలీస్ ఉన్నాయి అనుకోండి, ఒక బ్రదర్ ఫస్ట్ చేసేసుకొని తర్వాత మళ్ళీ డబ్బులు వెనక్కి తిరిగి వచ్చినాక వాళ్ళ సిస్టర్కైనా చేయొచ్చు. లేకపోతే బ్రదర్ కి గ్రీన్ కార్డ్ సిటిజన్షిప్ వచ్చినాక వాళ్ళ పేరెంట్స్ కి స్పాన్సర్ చేయొచ్చు. అలానే సిటిజన్షిప్ వచ్చినాక సిబ్లింగ్ కి కూడా చేయొచ్చు. సో బట్ ఏంటంటే ప్రతిదానికి కొన్ని వెయిటింగ్ లిస్ట్స్ ఉంటాయి. దాని ప్రయారిటీని బేస్ చేసుకొని ఈ లోపల వాళ్ళకి వ్యాలిడ్ వర్క్ వీసా అంటే వాళ్ళు ఎవరైతే గ్రీన్ కార్డ్ రాలేదో వాళ్ళు ఆ వర్క్ వీసా ద్వారా I-140 అప్రూవల్ మీద బేస్ చేసుకుని వర్క్ చేసుకుంటూ ఉండొచ్చు. బట్ ఎప్పుడైతే EB5 వీసా ద్వారా కనుక చేసుకుంటే మాత్రం నెక్స్ట్ 6 months లోనే వాళ్ళకి వర్క్ ఎలిజిబిలిటీస్ వస్తాయి. ఆర్ 1.5 years to 2 years లో
కండిషనల్ గ్రీన్ కార్డ్ వస్తుంది. ఆ కండిషనల్ గ్రీన్ కార్డ్ మీద వాళ్ళ ఎంటైర్ ఫ్యామిలీ యుఎస్ లో సెటిల్ అవ్వచ్చు, ఓకే. యుఎస్ లో వర్క్ చేసుకోవచ్చు. అంటే సార్ ఇప్పుడు EB5 వీసా మీద వెళ్తే ఒక 6 months వరకు వర్క్ అనేది చేయడానికి ఉండదు అంటారు అక్కడ? లేదండి, మీరు ఆల్రెడీ అక్కడ ఉన్నారనుకోండి, మీకు 6 months లో అంటే మీకు ఫస్ట్ ఏంటంటే వర్క్ వీసాలు కావాలి కదా, ఆల్రెడీ అక్కడ ఉన్న వాళ్ళకి ఫస్ట్ వర్క్ వీసాలు ఇచ్చేయటం జరుగుతుంది. ఎవరైనా ఇండియా నుంచి వెళ్ళారనుకోండి, వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ వాళ్ళ కాన్సులేట్ ఇంటర్వ్యూ, తర్వాత ఏంటంటే ఇమీడియట్ గా వాళ్ళకి కండిషనల్ గ్రీన్ కార్డ్ వస్తుంది జరిగింది. అంటే నెక్స్ట్ 1.5 year లో వాళ్ళకి కండిషనల్ గ్రీన్ కార్డ్ వస్తుంది. ఆ కండిషనల్ గ్రీన్ కార్డ్ మీద వాళ్ళు వర్క్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు 1.5 year పట్టుద్ది అంటారు దానికి? అవును, ఎవరైతే అవుట్ సైడ్ ఆఫ్ ద యుఎస్ నుంచి ఫైల్ చేస్తున్నారు వాళ్ళకి ఏంటంటే ఆన్ అన్ యావరేజ్ 1.5 year పట్టిద్ది అనుకో. ఇప్పుడు యుఎస్ లోనే సంథింగ్ వేరే వీసా మీద ఉన్న వాళ్ళు EB5 కి అప్లై చేస్తే వాళ్ళకి ఎంత టైం? వాళ్ళకి 6 months లోనే వర్క్ వీసాలు వచ్చేస్తాయి. అంటే 3 to 6 months లో ట్రావెల్ పర్మిట్స్, వర్క్ వీసాస్. బట్ కండిషనల్ గ్రీన్ కార్డ్ మాత్రం 1 year నుంచి 2 years లోపల వస్తుంది. అంటే అగైన్ డిపెండ్స్ ఆన్ ద టైప్ ఆఫ్ ద ప్రాజెక్ట్ అనమాట. ప్రాజెక్ట్ లో వాళ్ళకి ఏంటంటే అక్కడ టార్గెటెడ్ ఎంప్లాయ్మెంట్ ఏరియా బేస్ చేసుకొని అక్కడ రూరల్ ప్రాజెక్టు, అలానే హై అన్ఎంప్లాయ్మెంట్ ప్రాజెక్ట్స్ ఉంటాయి అనమాట. వాటికి దీనికి తేడా ఏంటంటే ఒక 6 months to 1 year డ్యూరేషన్ ఆర్ ప్రయారిటీ ప్రాసెసింగ్ లో తేడా ఉంటుంది. రిఫార్మ్స్ అండ్ ఇంటిగ్రిటీ యాక్ట్ 2022 బేస్ చేసుకొని, అంటే నేషనాలిటీ అండ్ ఇమిగ్రేషన్ యాక్ట్ లో రిఫార్మ్స్ అండ్ ఇంటిగ్రిటీ యాక్ట్ అనేది 2022 లో కింద వచ్చింది అనమాట. అబ్సల్యూట్లీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.